హాయ్ హలో వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక రచయిత్రి, అలానే జర్నలిస్ట్, ఒక సామాజికవేత్త. ఆవిడే పాలపర్తి సంధ్యారాణి గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం అమ్మ. సంధ్య గారు, మీరు కౌన్సిలింగ్ చేస్తారని విన్నాము. అంటే ఎలాంటి వారు మీ దగ్గరికి వస్తూ ఉంటారు? నా దగ్గరికి ఎక్కువగా కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు భార్యాభర్తలే. అవి చూసినప్పుడు నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, ఎందుకు వీళ్ళు ఇంత చిన్న విషయాలకి దెబ్బలాడుకుంటారు, కొట్టుకుంటారు. అంటే ఎలా ఉంటాయంటే ఈగోస్, అహం. ఇప్పుడు కొంతమంది ఉద్యోగం చేయని ఆడదానికైనా ఈగో, ఉద్యోగం చేసే ఆడదానికి ఈగో. పెళ్ళి అంటే అది మన కుటుంబం, మనం ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నువ్వు నేను మనం అనేది పోయింది. మీ అమ్మా నాన్న మా అమ్మా నాన్న, మీ అక్క చెల్లెళ్ళు మా అక్క చెల్లెళ్ళు, నీ డబ్బులు నా డబ్బులు, నీ బ్యాంక్ అకౌంట్ నా బ్యాంక్ అకౌంట్, నేనా అయిపోయింది కానీ మన అనేది లేదు. ఆ తర్వాత ఎప్పుడైనా సరే అమ్మ, ప్రతి ఇంట్లోనూ ప్రతి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపచ్చులు అనేవి వస్తూనే ఉంటాయి. దాన్ని సాగదీయొద్దు. అదిగో నేను ఒకటే చెప్తా అందరికీ, ఒక మనిషి కోపంలో రైజ్ అవుతున్నప్పుడు మీరు రైజ్ అయిపోయి దాన్ని ఎక్కువ చేసుకోవద్దు. నెమ్మదిగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు ఎంతసేపు అరుస్తారు? 5 నిమిషాలు 10 నిమిషాలు, లేదా ఆయాసం వచ్చేదాకా అరుస్తారు. మీరు ఎదురుగా ఉంటే ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది. దాని మీద బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, చిన్నగా లేచి, తర్వాత కోపం తగ్గిన తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ రోజున నువ్వు అనవసరంగా ఈ మాట అన్నావు, ఎందుకు అన్నావు అని అప్పుడు మనం అర్థమయ్యేలాగా చెప్పాలి. అంతేకాని యాక్షన్కి రియాక్షన్ అంటారు కదా, నువ్వు అరిస్తే నేను అరిస్తే అదేమవుతుందంటే సమస్యకి పరిష్కారం కాకపోగా అది ఎక్కువైపోయి కొట్టుకొని విడిపోయేదాకా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఎందుకనంటే ఈ కూతురు ఏం చేస్తుంది, అమ్మ నన్ను టీ పెట్టమన్నాడే, లేదా నేను సినిమాకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు, ప్రతి విషయం అమ్మగారి ఇంట్లో తీసుకెళ్ళలేదు, కానీ తను మాత్రం తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోయినాడు. మరి అలాంటప్పుడు అలా చేశాడా, అదేంటి నువ్వు అడిగితే తీసుకెళ్ళ, ఈమె ఎక్కిస్తుంది, తల్లి 4 ఎక్కిస్తుంది. ఎక్కించినప్పుడు ఇంకా ఈమె ఇక్కడ అమ్మ సపోర్ట్ ఉంది కదా అని ఈమె రెచ్చిపోతుంది. అట్లా ఎప్పుడూ కూడా ఇంట్లో జరిగే ప్రతి విషయం చెప్పినా కూడా తల్లి ఏం చెప్పాలి, పోనీలేమ్మా ఇవాళ ఏదో ఫ్రెండ్స్తో వెళ్ళాడు, ఇవాళ కాకపోతే రేపు వెళ్దు కానీ ఏం పోయింది, సినిమాకే కదా, లేదా పార్కే కదా, లేదా అతను ఎక్కడికి తీసుకెళ్తానంటే అక్కడికి వెళ్ళు. తర్వాత అతని వీళ్ళని బట్టి నువ్వు అడిగిన చోటికి ఈ సర్దుబాటు చెప్పాలి. కానీ నిన్ను అట్లా అన్నాడా, నిన్ను ఎంత గారావంగా, అల్లుడికి ఫోన్ చేసి నా కూతుర్ని నేను ఏంటి కాలు కింద అడిగిందల్లా ఇచ్చాను, మీరు ఇలా చేస్తున్నారు, మీరు మా అమ్మాయిని బాధపెట్టి నా కూతురు ఎన్ని కష్టాలు పెడుతుందో, ఎంత కష్టపెడుతున్నావో, ఎంత కష్టమైతే నా కూతురు చెప్తుందో, ఇవి మొదలవుతాయి. ఇవి మొదలైనప్పుడు ఇక ఇవి చిలికి 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 గాలివాన్లాగా అయిపోయి తెగేదాకా వస్తాయి, విడిపోయే వరకు వచ్చేస్తుంది. అస్సలు ఎప్పుడు చెప్పాలి పేరెంట్స్కి మేజర్ ఇష్యూస్ అంటే, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి డబ్బులు పట్టరాపో, లేకుంటే వాడెవరితోటన్నా తిరుగుతూ దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడము, ఇలా కొన్ని, లేదా రోజు ఇంటికి రాకుండా తాగి తందనాలాడి ఎక్కడో ఉండడము, నిన్ను పట్టించుకోకపోవటము, ఇలాంటివన్నీ కొన్ని మేజర్ ఇష్యూస్ ఉంటాయి. అటువంటివి ఉన్నప్పుడు తల్లిదండ్రులకి చెప్పాలి, పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకో. అంతేకాని ఈ మధ్య నాకు ఒకటి చాలా ఆశ్చర్యం వేసింది. నాకు తెలిసిన ఒకళ్ళు వాళ్ళ పిల్లలకి పెళ్ళైన విషయం కూడా నాకు తెలియదు. పిల్లలు ఎలా ఉన్నారంటే పెళ్ళి అయిపోయింది అన్నారు. అదేంటి అది పెళ్ళి అయిపోయింది అంటున్నారు, మరి పిలవలేదేంటి అంటే, ఏమో ఇవాళ పొద్దున్న చేసుకుంటే సాయంత్రం విడిపోతున్నారు, అందుకని పిలవలేదన్నారు. అసలు అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది వివాహ వ్యవస్థ అనేది. ఈ తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ఎలా చెప్పాలంటే సర్దుబాటు. నేను అమ్మాయిలను ఒక్కళ్ళని సర్దుకు పొమ్మని నేను చెప్పను, అబ్బాయిలు కూడా సర్దుకుపోవాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు. అట్లాంటప్పుడు ఒకళ్ళకొకళ్ళు చేదోడు వాదోడుగా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోవాలి. సరే చిన్న చిన్న వస్తాయి, వాటిని పెద్దవి చేసుకోవద్దు. ఫస్ట్ థింగ్ ఈగో అనేది వదిలేయాలి. కానీ ఈ మధ్య కాలంలో అందరూ భార్య అరుస్తుందని భర్త అరుస్తున్నారు, ఈగోస్కే పోతున్నారు. ఈగోస్ వల్లనే నేను సంపాదించుకుని నువ్వు చెప్తే నేను వినేదేంటి,
ఎవ్వరు సంపాదన మీద లేదు, తను కూడా డబ్బే ప్రపంచం అయిపోయింది. ఒక కుటుంబ వ్యవస్థకి ముఖ్యంగా పటిష్టంగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ అంటే ప్రేమ ఆప్యాయతలు ఉండాలి, అనుబంధాలు ఉండాలి. డబ్బు అనేది సెకండరీ. అక్కడ డబ్బు అనేది మీకు కేవలం కంఫర్ట్ ఇస్తుంది, మీ బ్రతుకు తెరువు మాత్రమే. ఒక మనిషిని పోగొట్టుకున్న తర్వాత తిరిగి సంపాదించుకోలేరు మీరు. భర్త కానీ ఒకవేళ భర్త చాలా మంచివాడు అయ్యాడు అనుకోండి, చిన్న విషయానికి దూరం చేసుకుంటే తర్వాత బాధపడేది ఎవరు? అంతే కదా. ఇప్పుడు ఇంట్లో ఒక్క భర్తతో సమస్య అనుకోండి, ఒక్క మగాడితోనే ఇంట్లో నీకు మొగుడితో సమస్య. అదే నువ్వు వదిలేసుకొని బయటికి వెళ్తే 100 మంది మగాళ్ళతో సమస్య. ఎవరో ఒకడు ఏదో ఒక రాయి వేస్తూనే ఉంటాడు. అంటే ఎవరో నిన్ను అన్నారు, మేము అలాంటి అవకాశం, నువ్వు అవకాశం ఇవ్వక్కర్లా, మగాడు అవకాశవాది, వాడు అవకాశం కోసం చూస్తూనే ఉంటాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వివాహ వ్యవస్థ గురించి కొంచెము, అంటే మనం కలిసి ఉండాలి అని చేసుకున్న, పైగా లవ్ మ్యారేజ్లు కూడా కొన్ని ఈ మధ్యలో లవ్ మ్యారేజ్ చేసుకోవడం. అసలు లవ్ అంటే ఏంటి? లవ్ అనేది ఉన్నప్పుడు, ప్రేమ అనేది ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు నిజంగా వాళ్ళల్లో ఉన్న నెగటివిటీని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని నువ్వు నెగటివ్ పాయింట్స్ అన్ని ఒక వైపు పెట్టి నువ్వు ఇదిగో నువ్వు ఇట్లా చేసావు, నువ్వు పెళ్లికి ముందు అట్లా ఉన్నావు, పెళ్లి అని అనకూడదు. మరి అప్పుడు కనపడిన నెగటివిటీ ఇప్పుడు ఎట్లా కనపడుతుంది? ఒకలాగా పెళ్ళైన తర్వాత ఒకలాగా ఉంటున్నారు అనేసి మళ్ళీ గొడవలు విడిపోవటాలు. మరి ఇంకా అక్కడ నీకు ప్రేమ అనేది ఎక్కడ ఉంది? లేదు కదా. అది ప్రేమ అనేది కానే కాదు అది. సో అందుకని నేను ఇప్పటి జనరేషన్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే సర్దుబాటు నేర్చుకోండి. మూడో వ్యక్తిని మీ విషయాల్లో తల దూర్చనివ్వద్దు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమని దూరం చేయొద్దు. వాళ్ళతోటి టైం స్పెండ్ చేయండి. మీరు వాళ్ళ ముందు దెబ్బలాడుకుంటూ కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ పసిపిల్లల మనసు తెల్ల కాగితం లాంటిది. వాళ్ళ మనసులో ముద్ర పడిపోయింది అనుకోండి, వాళ్ళు రేపు ఎట్లా తయారవుతారో తెలియదు. పిల్లలతోటి స్పెండ్ చేయండి. ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ ఇంట్లో క్రియేట్ చేయండి. మీకు ఎన్ని మనస్పర్ధలు ఉన్నా పిల్లల ముందు కాకుండా తర్వాత పోటాడుకోండి. ఓకే మ్యామ్, చాలా అంటే చాలా విషయాలు తెలియజేశారు. రచయిత్రి దగ్గర నుంచి డైరెక్ట్ కౌన్సిల్ వరకుని ఎలాంటి ఫ్యామిలీస్ని మీరు కౌన్సిలింగ్ ఇస్తారు, ఎలా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది విడిపోతున్నారు, వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ఇస్తే బెటర్ అని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధాత్రి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.